హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు ఈ యూట్యూబర్స్ ఉంటారు కదా, టెక్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, టెక్ కానీ వేరే యూట్యూబర్స్ కానీ మనం ప్రమోషన్ చేస్తారు కదా వాళ్ళు అని, ఇంకెవరైనా సరే ఇప్పుడు అబద్ధం చెప్తారా అని చెప్పి ఈరోజు టాపిక్ అయితే ఉంది. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, యూట్యూబర్స్ ఎవరైనా కానీ కొన్ని ప్రమోషన్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని అబద్ధాలు అయితే చెప్పడం జరుగుతుంది. అది ఎందుకంటే వాళ్ళకు అమౌంట్ అనేది వస్తుంది కంపల్సరీ. టెక్ యూట్యూబర్స్ అని అన్బాక్సింగ్ చేసేటప్పుడు కొందరు అబద్ధాలు అయితే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రివ్యూ పంపించేటప్పుడే ఒక మెయిల్ కూడా వస్తుంది. ఆ మెయిల్లో ఇది ఉంటుంది కంపల్సరీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చెప్పకండి అని చెప్పి ఒకటి మెయిల్ అయితే మనం కంపెనీ నుంచి మెన్షన్ చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళు అయినా నిజం చెప్తే మాత్రం వాళ్ళకు నెక్స్ట్ నుంచి రివ్యూ రావచ్చు, రాకపోవచ్చు. కంపెనీ చెప్పిన విధంగా నడుచుకుంటే మాత్రం వాళ్ళకి రివ్యూస్ వస్తాయి, ప్రమోషన్ అమౌంట్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఒకవేళ కంపెనీ చెప్పినట్టు వినకుంటే వాళ్ళకి రివ్యూస్ అని రావు, వాళ్ళ ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా చాలా మంది యూట్యూబర్స్ అయితే నిజం అనేది చెప్పారు. మనం మొబైల్ ఫోన్ కానీ తీసుకుంటప్పుడు ఇప్పుడు అయితే మనం ఒక యూట్యూబ్ ఛానల్లో అన్బాక్సింగ్ అని రివ్యూ అని అవి చూసి మనం కొత్త ఫోన్ అయితే కొనుక్కుంటున్నాం. ఇంతకుముందు అయితే మొబైల్ స్టోర్కి పోయి వాళ్ళు అడిగి తెలుసుకొని బెటర్ అంటే తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, చాలామంది ఒక యూట్యూబ్ ఛానల్ చూసి అందులో రివ్యూ చేసి ఆ ఫోన్ది ఆ మొబైల్ అయితే కొనుక్కుంటున్నారు. ఇక వాళ్ళు కొన్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా చాలామంది అయితే చేస్తారు. యూట్యూబర్స్ గ్రో కావాలంటే కంపల్సరీ రివ్యూస్ మీద ఆధారపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. రివ్యూస్ మీద ఆధారపడి వాళ్ళు కంపెనీ ఇచ్చే అమౌంట్ కానీ లేదా కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ అని పంపిస్తారు. వాటి కోసం అయినా సరే అమౌంట్ కోసం మేజర్గా ఖచ్చితంగా వాళ్ళు అబద్ధమైన సరే చెప్పాలా. కానీ మనం ఏం చేస్తామంటే నమ్మి తీసుకోవాలి, తప్పేం లేదు, నమ్మి తీసుకుంటాం. అండ్ ఇంకో విషయం, మనం ఓన్లీ ఇదే చూస్తాం. ఓన్లీ ఆ వీడియో అయితే ఎవరు చెప్పారు, ఒక అన్బాక్సింగ్ కానీ ఆ రివ్యూ వీడియోలో కానీ ఈ ఫోన్ బాగాలేదు అని చెప్పి ఏ యూట్యూబర్ అయితే చెప్పాడు. అయితే ఏం జరుగుతుందంటే మనకు వేరే వీడియోస్ ఉంటాయి కదా టెక్నిక్స్ కానీ ఇంకా వీడియోస్లలో వాళ్ళు చెప్తారు మొబైల్ బాగాలేదు అని. కానీ అన్బాక్సింగ్ వీడియోలో మాత్రం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోలో మాత్రం ఏ యూట్యూబర్ కూడా మ్యాక్సిమం చెప్పారు. చెప్పిండనుకో ఒకవేళ వాళ్ళకు నెక్స్ట్ నుంచి రివ్యూస్ రావు. ఇది మాత్రం పక్కా జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు రివ్యూస్ పెద్ద ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు కాంప్రమైజ్ కాలేరు. వాళ్ళు కొని రివ్యూ అయితే చెప్తున్నారు. కొందరు రివ్యూ కూడా అనే దానికి మొబైల్ రివ్యూస్ అని క్వాలిటీ చేయట్లేదు, వాళ్ళు టెక్ అని వేరే వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. కొందరు పెద్ద యూట్యూబర్స్ అయినా సరే అబద్ధం చెప్పలేక రివ్యూ యూనిట్ రాకున్నా సరే వాళ్ళు కొనేది చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ రివ్యూస్ పంపిస్తాయి, కొన్ని కంపెనీస్ పంపించాలి. కానీ ఖచ్చితంగా రివ్యూస్ పంపిస్తే మాత్రం కొన్ని కంపెనీస్ మెయిన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాయి, మీరు ఇలా తప్పులు ఉన్నాయని చెప్పి చెప్పకండి అని చెప్పి కంపల్సరీ మెన్షన్ చేసి కొన్ని పంపిస్తే, కొన్ని చెప్పమంటే కొన్ని చెప్పొద్దు అంటాయి. చెప్పేస్తారు, కానీ చెప్పొద్దు అన్నయ్య మాత్రం చెప్పరు. ఎందుకంటే చెప్తే మాత్రం వాళ్ళకైతే రివ్యూస్ రావు. కానీ మనం తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే తెలుగులో చూడాలా, వేరే లాంగ్వేజ్ చూడాలి. కొన్ని ఒకటికి ఛానల్స్లో వెరిఫై చేసుకొని ఓకే ఇది కరెక్టా కాదా అని చెప్పి మనమైతే ఒక మొబైల్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మొబైల్ని ఒక 2-3 years ఖచ్చితంగా వాడతాం. కానీ ఇప్పుడు ఒక యూట్యూబర్ అయితే రివ్యూ ఇచ్చిన మొబైల్ని, అన్బాక్సింగ్ రివ్యూలు ఇచ్చిన మొబైల్ని మాత్రం ఎక్కువ వాడరు. జస్ట్ ఒక 1 week వాడరు అంతే తప్ప వాళ్ళు వాడే ఫోన్స్ వేరే. అన్బాక్సింగ్ చేసి మీకు రివ్యూ చెప్పి ఆ ఫోన్ పక్కన పెట్టేస్తారు. ఏమైనా గివ్వేస్ ఉంటే గివ్ ఇచ్చేస్తారు ఎవరికన్నా, అంతే తప్పించి మొబైల్ ఫోన్స్ వాళ్ళు ఎక్కువ వాడరు. ఎక్కువ వాడేది మీరు మాత్రమే. అందరూ జెన్యూన్గా రివ్యూలు చెప్తారని మాత్రం అనుకోకండి. అబద్ధం కొందరైతే అబద్ధాలు చెప్తారు, ఉన్నా అంటే లేని కూడా ఉన్నట్లు, పర్ఫార్మెన్స్ బాగున్నట్లు అయితే చెప్తారు. మీరు ఒక 3-4 ఛానల్స్ వేరే లాంగ్వేజ్ తెలుగు కానీ తెలుగు ఇవ్వండి, హిందీ ఇవ్వండి, ఇంగ్లీష్ ఇవ్వండి, ఇలా అన్ని రివ్యూస్ చూసిన తర్వాతనే మీరు ఒక డిసిషన్కి అయితే రారు. గుట్టిగా ఒక ఛానల్ చూసి ఈ బాగున్నాయి చెప్పిన అని చెప్పి మాత్రం మొబైల్ తీసుకోకండి. యూట్యూబర్స్ చెప్పేవని నిజాలు కావు. అంటే యూట్యూబర్ అంటే టెక్ అనే కాదు, గేమింగ్ ప్లాట్ఫామ్స్ అని చెప్పి చెప్తారు. వినోమా అని కొన్ని ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కొన్ని గేమ్స్ వస్తాయి, ఇట్లాడచ్చు అని చెప్తారు. వాళ్ళు నిజంగా ఆడరు కదా, అది రికార్డెడ్. అది వీళ్ళు ఎవరైతే ఆ కంపెనీ వాళ్ళు ఉంటారో వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళకు ఒక వీడియో పంపిస్తే దాన్ని వీళ్ళు జోయించి మనకు అమౌంట్ వస్తుంది అని చెప్తారు తప్ప ఎవరు కూడా రియల్గా ఆ అమౌంట్ సంపాదించరు. జస్ట్ వాళ్ళు ప్రమోషన్ చేసి వదిలేస్తారు అంతే. వాళ్ళు నిజంగా గేమ్స్ ఆడరు, ఆ గేమ్స్ అమౌంట్ రావు, జస్ట్ ప్రమోషన్ కోసం అంతే తప్ప నిజంగా ఎవరు కూడా చెప్పరు. చేసి ఎవరు చెప్పరు, జస్ట్ ప్రమోషన్స్ అవి. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ వస్తాయి ప్రమోషన్ చేసిందని కాబట్టి వాళ్ళు చెప్తారు. మనం ఏంటంటే అదే నిజమని నమ్మి మోసపోతాం. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకోటి చెప్పిన, మీరు మొబైల్స్ అని తీసుకున్నప్పుడు ఒక ఛానల్ మాత్రం డిపెండ్ అవ్వకండి. ఒక 3-4 ఛానల్ వేరే లాంగ్వేజ్ ఛానల్ ఇవ్వండి, మీకు అర్థమవుతుంది నిజమా కాదా అని చెప్పి ఉండకండి. కానీ అందరూ నిజాలు చెప్పరు, అందరూ అబద్ధాలు చెప్పరు.
ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు మోసపోయేది మీరే, ఆ యూట్యూబరే మోసపోవడం. ఆ యూట్యూబర్కే లాస్ లేదు. ఎట్లండి, ఆ మొబైల్ ఫ్రీ వస్తుంది, ఆ మొబైల్ ఏం కొనడు. కొందరు కొని జెన్యున్ రివ్యూలు చేసుకుంటారు, కానీ కొందరు కొనరు. కొని రివ్యూలు చేసిన ఎట్లా అంటే మనకు మొబైల్ ఏదైనా 3-4 డేస్కో 5 డేస్కో వస్తుంది. కానీ మనకి ఏదైతే రివ్యూ కూడా వస్తుందో అది మనకు మొబైల్ లాంచింగ్ రోజే మనకు వీడియోని పబ్లిష్ అవుతుంది. వాళ్ళు రివ్యూ ఇట్సే, కానీ జెన్యున్ చెప్తారు తెలియదు, నిజమో తెలియదు, అబద్ధం తెలియదు. మనకు యాక్చువల్ మొబైల్ గురించి ఎలాంటి అవగాహన అనేది ఉండదు. ప్రాసెసర్ గురించి సరిగ్గా అవగాహన ఉండదు, ఇంకా పర్ఫార్మెన్స్ ఏంది, ర్యామ్స్ ఏంది, కెమెరాస్ ఏంది, ఏదన్నా ఏమేమి వాడుతుంది, ఎటు ఉంటుంది అని చెప్పి చాలామందికి అవగాహన ఉండదు. మనం ఒక యూట్యూబర్ అయిపోయిన వెంటనే గుడ్డిగా నమ్మి మొబైల్స్ అయితే పర్చేజ్ చేద్దాం. అలా అయితే వేయకండి. ఒక వేరే లాంగ్వేజ్ ఛానల్స్ అయితే ఇవ్వండి. అప్పుడైతే మీరు మొబైల్ కొనుక్కోండి. ఎందుకంటే మీరు 3-4 డేస్ వాడతారు కాబట్టి మొబైల్ మంచిగా ఉంటుందా, పర్ఫార్మెన్స్ బాగుంటుందా అని చెప్పి రీసెర్చ్ చేసి మాత్రమే మీరు మొబైల్ అయితే కొనుక్కోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీరైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.